నూకలమ్మవారు జాతర మహోత్సవంలో పోయిన నెల 19వ తారీఖుని గెరగలు తీస్తాం ఫస్ట్ రోజు. ఇది 30 రోజులు అమ్మవారు ఊరంతా ప్రతి వీధికి, అలాగే సూర్యారావుపేట, రామారావుపేట, కొత్తపేట మార్కెట్, అలాగే అగ్గిరవారం అన్ని ఏరియాలు కూడా తిరిగి నిన్న 23 రోజుల క్రితం ముగించాం. ఈరోజు జాతర మహోత్సవంలో ఈరోజు మేము అనుకున్న తీరులో జనాలు ఇంతమంది వస్తారని ఊహించలేదు. అంటే మేము మామూలుగా ఉగాది రేపు వస్తారు, లక్షలాది మనుషులు జనాలు భక్తులు వస్తారు, కానీ ఈరోజు ఊహించని జనం ఈరోజు కూడా వచ్చారు. అలాగే ఈరోజు రాత్రి ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి 8:30కి. మన కూటమి ప్రభుత్వం, మన కాకినాడ శాసనసభ్యుడు తోట సుధీర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు రాత్రి 8 గంటలకి ఉత్సవాలు స్టార్ట్ మొదలవుతాయి. అలాగే రాత్రి తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా ఏరియా అంతా అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతాయి. రేపు ఉదయం 5 గంటల నుంచే కూడా అమ్మవారి దర్శనాలు ఈరోజు జరిగినట్టుగా ఇంకా ఎక్కువగా 1,00,000 మంది పైగా వస్తారని మేము అనుకుంటున్నాం ఈరోజు జనాలను పెట్టి. అలాగే ప్రసాదాలు అందరికీ వచ్చిన వాళ్ళకి మజ్జిగలు అన్నీ ఏర్పాట్లు చేస్తాం. టెంట్లు వేసాం, కింద జిమ్మకానాలు వేసాం. ఎటువంటి ఇబ్బంది కలగకన్నా మేము అన్నీ చేస్తాం. అలాగే ఈ నెల 29వ తారీఖున భారీ ఎత్తున 10,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాం. అలాగే మా కమిటీ సభ్యులు అందరూ కూడా నాకు సహకరించి అందరూ కూడా ఒక టీం కింద, కమిటీ కాదు, సూర్యారావుపేట పెద్దలే కాదు, అందరూ కూడా కాకినాడ పెద్దలు అందరూ కూడా ఒక టీం వర్క్ కింద చేస్తున్నాం మేము. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మా ఈడే మిత్రులకి అలాగే సూర్యారావుపేట కాకినాడ ప్రజలకి అందరికీ కూడా అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం.